Hi friends, welcome back to Taruvu Forensic Walks, where science meets truth and knowledge meets service. I am Suresh Taruvu, former Joint Director of Andhra Pradesh Forensic Science Laboratory, AP Police Department. DNA టెస్టులు ఎంత నిజం ఉంది, అది ఎంత ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది, DNA టెస్ట్ ఎంత అక్యురేట్ అంటే దాదాపు తప్పు అనేది ఉండదు. DNA అనాలిసిస్ ప్రపంచంలోని అత్యంత రిలయబుల్ ఫోరెన్సిక్ టెక్నిక్. ప్రతి వ్యక్తికి DNA యూనిక్గా ఉంటుంది. ప్రాబబిలిటీ ఆఫ్ మిస్ మ్యాచ్ చాలా తక్కువ. అందుకే కోర్టులో కూడా DNA ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్ ప్రూఫ్గా పరిగణిస్తారు. DNA అనాలిసిస్ని ప్రతి ఒక్కరూ ఇవాళ నమ్మడానికి కారణం దానిలో ఉండే ఖచ్చితత్వం. వెంట్రుక సాక్ష్యం. ఒక్క వెంట్రుకతో మర్డరర్ ఎలా పట్టుబడతాడు? ఒక చిన్న వెంట్రుక వల్ల కూడా అంతకుడు పట్టుబడతాడని మీకు తెలుసా? నేర స్థలంలో దొరికిన హెయిర్ అంటే వెంట్రుక ఫోరెన్సిక్స్కి చాలా వాల్యుబుల్ ఎవిడెన్స్. హెయిర్ రూట్లో DNA ఉంటుంది. ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆ DNAని అనలైజ్ చేసి అనుమానితుని DNAతో కంపేర్ చేస్తారు. మ్యాచ్ అయితే ఆ వెంట్రుక ఎవరిదో స్పష్టంగా తెలుస్తుంది. రూట్ లేకుంటే వాటిపై ఉన్న మార్ఫలాజికల్ క్యారెక్టర్ని అనుమానితుడితో కంపేర్ చేసి తెలుసుకుంటారు. రక్తం మరకల సాక్ష్యాలు. నేరస్థలంలోని రక్తం లేదా రక్తపు చుక్క వంటి శాంపిల్ దొరికితే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఏం తెలుసుకుంటారో మీకు తెలుసా? రక్తపు నమూనా ద్వారా విక్టిమ్ లేదా అనుమానితుని రక్తం గ్రూప్ తెలుసుకోవచ్చు. DNA అనాలిసిస్ ద్వారా ఆ బ్లడ్ ఎవరిదో గుర్తించవచ్చు. కొన్ని సందర్భాలలో అనుమానితునికి డిసీజెస్ లేదా ఆల్కహాల్ ప్రజెన్స్ కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రక్తం చిన్నపిల్లలదా, పెద్దవారిదా, ఆడవారిదా లేదా మగవారిదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. ఎంత ఎత్తు నుంచి పడింది, ఏ కోణంలో పడింది అన్న విషయాలు తెలుసుకోవచ్చు. అందుకే బ్లడ్ ఎవిడెన్స్ నేరస్థల పరిశోధనలో చాలా ముఖ్యమైనది. ఇది నేరస్థల పునర్నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.